ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని కృపలో అయిన దయలో మీరంతా బాగున్నారని, మీరంతా బాగుండాలని, మీరు ఏ విషయంలో పదే పదే పడిపోతూ ఉన్నారో అక్కడే మీరు లేవనెత్తబడాలని, ఎక్కడ ఓడిపోతున్నారో అక్కడే మీరు జయం పొందాలని, ఎవ్వరూ ఓదార్చలేనంతగా దేనిని గురించి ఏడుస్తున్నారో అక్కడే మీ కన్నీరు తొడవబడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఏ విషయాల్లో కృంగిపోతున్నారో, దేనిని గురించి భయపడుతున్నారో, ఏ ఒత్తిడితో నలిగిపోతున్నారో, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు తప్పకుండా మిమ్మల్ని లేవనెత్తుతారు. ధైర్యం తెచ్చుకోండి. మీ ప్రార్థన విన్నపములన్నీ నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో ఈరోజు దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నారు. ఈ వాక్యం చివరి మీ అందరికీ వచ్చి నేను ప్రార్థించబోతున్నాను. విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని స్వస్థతను, అద్భుతాన్ని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. దేవుని మాటలో అద్భుతకరమైన శక్తి ఉంది. మీరు ఈరోజు ఏ బలహీనతలో ఉన్నారో మిమ్మల్ని స్వస్థపరుస్తుందన్నమాట. ఈ ఉదయాన్ని మీరు ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ నొప్పితో, ఏ బాధతో ఈ మాటలు వింటున్నారో దేవుని వాక్కు మిమ్మల్ని తాకుతుంది. ఈరోజు ఆయన వాక్కు మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరుస్తుంది. ఈరోజు అద్భుతకరమైన స్వస్థత మీరు పొందుకుంటున్నారు. ఆయన మాట ఎప్పటికీ నిరర్థకం కాదు, శక్తి కలిగిన మాట ఈరోజు దేవుడు అనుగ్రహించాడు. ఆ వాక్కుతో పాటు దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. ఈరోజు దేవుని శక్తిని రిసీవ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. తండ్రి, నీ శక్తి నేను పొందుకుంటున్నాను. ఈరోజు నీ శక్తి కలిగిన వాక్కు నేను పట్టుకుంటున్నాను. నీ వాక్కు నన్ను తాకుతుందయ్యా. నేను తీసుకుంటున్నాను నీ వాక్కును. నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నానని దేవుడు పంపించిన వాక్కును గట్టిగా పట్టుకోండి. ఆయన తన వాక్కును పంపిస్తున్నాడు నీ గృహంలోనికి. ఆ వాక్కు రిలీజ్ అవుతూ ఉండగానే మీరు స్వస్థత పొందుకుంటున్నారు. దేవుడు అనుగ్రహిస్తున్నాడు మీకు స్వస్థతను. మీరు పడిన ప్రతి గుంటలో నుండి, ప్రతి ఊబులో నుండి మిమ్మల్ని విడిపించిపోతున్నాడు దేవుడు. అది వ్యాధైన, భయంకరమైన, బంధకమైన, పాపమైన, శాపగ్రస్తమైన పరిస్థితి అయినా, ఆర్థికంగా నువ్వు బంధించబడి ఉన్నా, మానసికంగా నలిగిపోతున్నా, శారీరకంగా నలిగిపోతున్నా, మీరు ఏ గుంటలో పడి ఉన్నారో, ఎక్కడ బంధించబడి ఉన్నారో, పాపం అనే ఊబైనా, శాపం అనే ఊబైనా, రోగం అనే ఊబైనా, నువ్వు పడిన గుంటలో నుండి లేవనెత్తబడడానికి నీకు కష్టంగా ఉన్నా దేవుని వాక్కునందు విశ్వాసం ఉంచు. నీవు పడిన ప్రతి స్థితి నుండి ఆ వాక్కు నిన్ను తిరిగి లేవనెత్తుతుంది. ఎందుకంటే ఆ మాటలంత శక్తి ఉంది. దేవుని మాట నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆ వాక్కే అద్భుతం చేస్తుంది. ఆయన వాక్కు పలుకగానే ఈ సర్వ సృష్టి కూడా కలిగింది ఆయన నోటి మాటతో. ఆయన నీ జీవితంలో ఒక్క మాట పలికారంటే నీ జీవితంలో కూడా నూతన సృష్టి జరుగుతుంది. ఎందుకంటే ఆ వాక్కులో అంత శక్తి ఉంది. అందుకే శతాధిపతి అంటాడు, అయ్యా మీరు మాట మాత్రం సెలవియండి, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, మీరొక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని ఆయన మాటపై అంత విశ్వాసం ఉంచి, ఆయన మాటను అంతగా నమ్మి ఆ మాట ద్వారా అద్భుతం చూచాడు ఆయన. ఆ విధంగానే 38 సంవత్సరాల నుండి ఒకే చోట పడి ఉన్న, కదలలేని, మెదలలేని స్థితిలో ఉన్న, అందరూ విడిచిపెట్టి ఒంటరిగా ఎందుకు పనికిరాని స్థితిలో కోనేటి దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తితో ప్రభు ఒక్క మాట పలకగానే అన్ని సంవత్సరాల నుండి పనిచేయని ఆ శరీరము, పాడైపోయిన ఆ నరములు, ఎముకలు, ఆ కండరాలు అవన్నీ కూడా తిరిగి జీవాన్ని పొందుకున్నాయి. ఆ మాట రిలీజ్ అవ్వగానే
ఆ వ్యక్తి వెంటనే పరుపెత్తుకుని లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా అదే శక్తి కలిగిన మాట రిలీజ్ అవుతూ ఉంది. నీవు నమ్మితే నీవు కూడా అదే జీవాన్ని పొందుకుంటావు. నీవు కూడా ఎక్కడ పడిపోయావో ఆ గుంటలో నుండి విడిపించబడతావు. లాజరు కూడా చనిపోయి సమాధి అనే గుంటలో పడిపోయి ఉన్నాడు. 4 రోజులు కుళ్ళిపోయాడు. అయితే మృతులను సజీవులుగా చేసి ఒక్క మాట చనిపోయిన లాజరును తిరిగి లేవనెత్తింది. లాజరు బయటకు రా అని ప్రభు ఒక్క మాట పలకగానే మరణం ఓడిపోయింది. కుళ్ళిపోయిన ప్రతి అవయవము తిరిగి జీవాన్ని పొందుకుంది ఒక్క సెకండ్లో. ఆ మృతమైన ప్రతి పరిస్థితి కూడా ఓడిపోయింది. కన్నీరు ఓడిపోయింది, దుఃఖం ఓడిపోయింది. అంతవరకు ఎంత నిర్జీవమైతే అక్కడుందో ప్రభు యొక్క ఒక్క మాట అంత జీవంతో నింపింది. ఏడుస్తూ ఉన్నవారు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా ఇలాగే దుఃఖంతో ఉన్నావేమో, మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావేమో, ఏ గుంటలో నువ్వు పడున్నావో, ఎక్కడ బంధించబడి ఉన్నావో, నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో నలిగిపోతుందో ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే. నీవు కనుక నమ్మితే ఈరోజే దేవుడు నువ్వు పడిన ప్రతి గుంటలో నుండి లేవనెత్తి నిన్ను బాధిస్తున్న ప్రతి వ్యాధి నుండి విడిపించి ఆయన తన మాటను పంపి నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడి ఈరోజు మాట్లాడుతున్నారు. తన వాక్కును పంపి నేను స్వస్థపరచబోతున్నారు. నీవు ఆ వాక్కును రిసీవ్ చేసుకుంటావా? తండ్రి, నేను నమ్ముతున్నానయ్యా నీ మాటను. నేను స్వస్థపరిచేవాని నేను సెలవిచ్చారు, నేను నమ్ముతున్నాను. నిశ్చయము నీ రోగం నేను భరించానని సెలవిచ్చారు, నేను నమ్ముతున్నాను. ఐగుప్తులకు కలిగిన రోగములలో ఏది మీకు రానియనని సెలవిచ్చారు, నేను నమ్ముతున్నాను. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచునని సెలవిచ్చారు, నేను నీ వాక్కును నమ్ముతున్నాను. నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నా గాయములు కట్టడానికి మీరు గాయపడ్డారు, నేను విడుదల పొందుకుంటున్నాను. ఒక్క మాట నాతో మాట్లాడండి అయ్యా. ఒక్క మాట నాకు చాలయ్యా. ఆ మాట నేను బ్రతికిస్తుందయ్యా. నీ మాటతో నేను బ్రతుకుతున్నానయ్యా అని దేవుడిచ్చిన వాక్కును గట్టిగా పట్టుకోండి. ఈరోజే దేవుని వాక్కు నేను స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో చెప్పండి, నీ మాట చాలయ్యా అని. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనీదు ఆత్మ, వీడనాదు వ్రతము. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనీదు ఆత్మ, వీడనాదు వ్రతము. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నీ బ్రతికేదను ప్రభు. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించి
నేనున్నాను, నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను, లేవనెత్తుతున్నాను. దేనికి భయపడకండి. మీ పరిస్థితిని చూడొద్దు, నా వాక్కును పట్టుకోండి అని రోజు వాగ్దానం చేశారు. అయ్యా, ఎంతమంది అనారోగ్యంతో ఉండి మాట విన్నారో, ఎంతమంది మంచంపై ఉండి మాట విన్నారో, ఎంతమంది ఏ నొప్పితో ఉండి మాట విన్నారో, ఎంతమంది ఏ బాధతో ఉండి మాట విన్నారో, వారి వ్యాధి ఏదైనా, ఏ అవయవములో వారికి వ్యాధి ఉన్నా, తల నుండి అరికాల వరకు ఎక్కడ బాధతో ఉన్న తండ్రి, ఎంతమంది అయితే విశ్వసిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే వారి చేతిని వ్యాధి కలిగిన చోట పెట్టి విశ్వసించి ప్రార్థిస్తున్నారో, ఈ వాక్కును నమ్మరో, వారందరూ స్వస్థత పొందుకుందరుగా యేసునామములో. ప్రతి వ్యాధి నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి బాధ నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ఎక్కడైతే నొప్పితో బాధపడుతూ ఎక్కడ చేపెట్టుకున్నారో ప్రతి నొప్పిని, ప్రతి వ్యాధిని యేసు శక్తి కలిగిన నామములో గద్దిస్తున్నాను. ఇన్స్టెంట్ హీలింగ్స్ చూస్తున్నారు యేసునామములో. అద్భుతకరమైన విడుదల పొందుకుంటున్నారు యేసునామములో. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన యేసునామములో అద్భుతకరమైన విడుదల పొందుకుంటున్నారని నమ్మి తండ్రి, మీరు అనేకమైన స్వస్థతలు జరిగించినందుకు, ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు ముట్టినందుకు, మా ఆత్మీయ కుటుంబాలన్నిటిలో మీరు స్వస్థత కార్యాలు జరిగించినందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లించుకుంటూ, ఈ దినమును ఎంతమంది కామెంట్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తారో ప్రతి ప్రార్థన విన్నపమును తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపిస్తారని, ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ వ్యాధితో ఉన్నా భయపడకండి. ఈరోజు మీకు విడుదల, ఈరోజు మీకు స్వస్థత. ఆయన వాక్కును రిసీవ్ చేసుకొని, నీ వాక్కు నన్ను స్వస్థపరిచిందయ్యా, నీ మాటతో నేను స్వస్థత పొందుకున్నానని మానక ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ఆశ్చర్యకరంగా అనేక సంవత్సరాలుగా భరిస్తున్న వ్యాధి నుండి ఈరోజు మీరు విడుదల పొందుకుంటున్నారు. విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తం మీదే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.